ఈయనెవరో మీకు తెలుసా? యా, తను సాంబమూర్తి, మా అటెండెంట్. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మ్. మిలాడ్, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు సాంబమూర్తి. ఇతను ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఒక ఉద్యోగి. ప్రిసైజ్లీ చెప్పాలంటే డాక్టర్ ప్రభాకర్ గారి క్యాబిన్ దగ్గర అటెండెంట్. డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి ఎంతో మంది పేషెంట్స్ వస్తుంటారు. ఒక్కో పేషెంట్ కి 1 నుంచి 2 గంటల దాకా టైం పడుతుందని ఇందాక డాక్టర్ గారి కన్ఫర్మ్ చేశారు. టెక్నికల్లీ పేషెంట్ ని డాక్టర్ గారి కంటే కూడా సాంబమూర్తి ఎక్కువసేపు చూస్తాడు. సో ఆబ్వియస్లీ సాంబమూర్తి విక్టిమ్ జాబ్లీని గుర్తుపడతాడనే కాన్ఫిడెన్స్ తో సాంబమూర్తికి విక్టిమ్ ఫోటో చూపించినప్పుడు తను ఏమన్నాడో మీరు ఈ వీడియోలో చూడొచ్చు యువర్ ఆనర్. బాబాయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? లేదయ్యా, నేను ఎప్పుడు చూడలేదు. కొంచెం గుర్తెచ్చుకొని చెప్పు బాబాయ్. అరే చూడని చెప్తున్నానా? చూస్తే చెప్పనాయా? అలా మిలాడ్ వారానికి 2 సార్లు విక్టిమ్ జాబిలిని చూసే సాంబమూర్తి తనను గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటో ప్రాసిక్యూటర్ దాము గారే చెప్పాలి. గుర్తు పట్టడు యువర్ ఆనర్, గుర్తు పట్టడు. విక్టిమ్ జాబిల్ ఫోటో చూపించుంటే ఖచ్చితంగా గుర్తుపట్టేవాడు. అంటే ఇక్కడ మనం చూస్తుంది జాబిల్ ఫోటోనే, కానీ అక్కడ సాంబమూర్తికి ఇదే ఫోటో చూపించాడని ఏంటి గ్యారంటీ? అక్కడ వేరే ఫోటో చూపించేసి అతను కన్ఫ్యూజ్ చేసి వీడియో తీసి ఈలోపు తెలివిగా ఆ వీడియోను కోర్టుకు చూపించేటప్పుడు ఒరిజినల్ జాబిల్ ఫోటోను కంప్యూటర్ గ్రాఫిక్స్ యాడ్ చేసి ఒక ఫేక్ వీడియోను తయారు చేసిన ఈ డిఫెన్స్ లాయర్ తెలివితేటలు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిలాడ్, నేను చూపించిన ఫోటో విక్టిమ్ జాబిలిదో కాదో కన్ఫర్మ్ చేసే ఒకే ఒక్క వ్యక్తి సాంబమూర్తి. ఐ హియర్ బై ప్రపోజ్ అటెండెంట్ సాంబమూర్తి as a new witness in this case, and I humbly request the honorable court to immediately summon him to the court. అటెండెంట్ సాంబమూర్తిని మధ్యాహ్నం 2 గంటలకల్లా కోర్టులో హాజరుపరచాల్సిందిగా భీమునిపట్నం పోలీస్ స్టేషన్ వారిని కోర్టు ఆదేశిస్తోంది. సాంబమూర్తి గారు, సార్, ఆ రోజు మీకు చూపించిన ఫోటో ఈ అమ్మాయిదే కదా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి, ఈ అమ్మాయిదే. కాదండి, నాకు మీరు చూపించిన ఫోటో ఈ అమ్మాయిది కాదండి, అది వేరే అమ్మాయిది. ఈ అమ్మాయి అయితే నాకు బాగా తెలుసు. మా హాస్పిటల్కి వచ్చిపోతూ ఉంటుంది. మీరు అప్పుడే నాకు ఈ ఫోటో చూంచుంటే నేను టక్మని గుర్తుపట్టేవాడిని. అది మీ లాట్ సంగతి. కోర్టును తప్పుదో పట్టించడానికి డిఫెన్స్ లాయర్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాంబమూర్తి గారు, ఈ 2 ఫోటోల్లో జాబిలి వాళ్ళ అమ్మాయి ఎవరో చెప్పగలరా? డాక్టర్ గారు, కొంచెం ఆగండి, అవసరం ఉంటే నేను పిలుస్తాను. చెప్పండి. వారానికి 2 సార్లు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారే తీసుకొస్తారని మీ డాక్టర్ గారే చెప్పారు. సో చెప్పండి, ఆ అమ్మాయి ఫోటో చూస్తే టక్కున గుర్తుపడతా అన్నప్పుడు వాళ్ళ అమ్మని చూసినా కూడా టక్కున గుర్తుపట్టాలి కదా. ఇందులో ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. ఈవిడే సార్, ఈవిడే వాళ్ళమ్మ. వాళ్ళమ్మ, అవును సార్. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అక్యూజ్డ్ చంద్రశేఖర్ వాళ్ళ మదర్ యువర్ ఆనర్. చందు వాళ్ళ మదర్ నాగలక్ష్మి గారు విక్టిమ్ జాబిలితోటి వారానికి 2 రోజులు హాస్పిటల్కి ఎందుకు వెళ్తుందో గౌరవనీయ ప్రాసిక్యూటర్ గారే చెప్పాలి. సార్ 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 కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్. ఆ ఫోటో కాదు సార్, ఆ ఫోటో కాదు, ఈ ఫోటో మీ చేతిలో ఉందే ఈవిడే సార్. ఈ ఫోటోలో ఈవిడే సార్ వాళ్ళమ్మ, పక్కా సార్. మిలాడ్, ఆ ఫోటోలో ఉంది మా అమ్మ. అసలు నా దగ్గర జాబిలి వాళ్ళమ్మ ఫోటో లేదు యువర్ ఆనర్. నేను సాంబమూర్తి పేరుని ఈ కేసు మొదట్లోనే లిస్టెడ్ విట్నెసెస్ లో యాడ్ చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు దాకా ఎందుకు ఆగానంటే విట్నెసెస్ లిస్ట్ లో ఇతని పేరు యాడ్ చేస్తే కొనేస్తారేమనే భయంతో. కానీ ఇవాళ యువర్ ఆనర్ కోర్టు బయట కొనేశారు.